సీతారామచంద్రస్వామి పేరును వాడుకుంటూ ఎవరైనా విరాళాలు సేకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి హెచ్చరించారు. దేవస్థాన చిత్రకూట మండపంలో ఈవో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యుఎస్ఏ పేరుతో యుఎస్ఏకు చెందిన ఆలయ నిర్వాహకులు విరాళాలు సేకరిస్తున్నట్లు రమాదేవి తెలిపారు. భద్రాద్రి శ్రీరామ టెంపుల్ యుఎస్ఏ పేరుతో కోట్ల రూపాయలు విరాళాలు సేకరించినట్లు సమాచారం ఉందని ఈవో తెలిపారు. ప్రపంచం మొత్తం తిరుగుతూ చివరిగా భద్రాచలంలోని ఆర్యవైశ్య సత్రంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నామని యుఎస్ఏ ఆలయ నిర్వాహకులు ఈవోకి తెలిపారు. ఈ పాంప్లెట్లను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. పాంప్లెట్లలో భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యుఎస్ఏ అని ఉండడం చూసిన ఆలయ కార్యనిర్వహణ అధికారి దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుకు ఫిర్యాదు చేశారు. భద్రాద్రి పేరును వారి వెబ్సైట్లో వాడి విరాళాలు సేకరించారని ఈవో తెలిపారు. ప్రపంచం మొత్తం మీద సీతారాముల విగ్రహాలు పెట్టి ఎవరైనా పూజలు చేసుకోవచ్చని, కళ్యాణాలు చేసుకోవచ్చని, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మాత్రమే భద్రాద్రి రాముడు ఉంటాడని, కావున అక్కడ మాత్రమే భద్రాద్రి సీతారాముల కళ్యాణం జరుగుతుందని, ఈ కళ్యాణానికి ఓ ప్రత్యేక విశిష్టత ఉందని ఈవో, అర్చకులు, వేద పండితులు తెలిపారు. భద్రాద్రి పేరుతో ఎవరైనా విరాళాలు సేకరించినా, భద్రాద్రి ఆలయ పేరును వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో రమాదేవి హెచ్చరించారు. పేరు పెట్టుకొని చేస్తున్నారు. మరి మీరు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారండి? మరి పేరు పెట్టుకొని చేస్తున్నారు, మరి డబ్బులు ఎందుకు అంటే వారు ఏమంటున్నారంటే, మరి మీకు కన్స్ట్రక్షన్ చేయడానికి మాకు చాలా ఖర్చులు అవుతాయి కదా, మరి మేము అందుకే మేము ఇవి కలెక్ట్ చేస్తున్నాము అంటున్నారు. దానికి మాకు సంబంధం లేదండి. ఈ సీతారామచంద్ర స్వామి వారికి ఎటువంటి ఖగోళ యాత్ర కానీ భద్రాచలం కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా భద్రాద్రి రామ అనే పేరుతో ఉన్నటువంటి దేవాలయం శ్రీరామ, భద్రాద్రి శ్రీరామ అనే దేవాలయం ఎటువంటి వాటికి కూడా మన దేవస్థానానికి సంబంధం లేదని మీకు క్లారిటీ ఇవ్వడం కోసం మేము ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ 17వ తారీఖు కూడా కళ్యాణం జరుగుతుంది. మరి సేమ్ అభిజిత కళ్యాణం అంటే అది అందరూ పెట్టుకోవచ్చు, కళ్యాణం అంటే అందరూ చేసుకోవచ్చు. కానీ భద్రాద్రి శ్రీరామ అని మేము కొంచెం అబ్జెక్షన్ చేస్తున్నాము. అందులో మీరు చూస్తున్నారు, ఫోటో కూడా చూస్తున్నారు మీరు క్లియర్గా. ఇది ఖచ్చితంగా మన స్వామివారిదే వేసుకున్నారు. మరి మీరు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారండి? మరి పేరు పెట్టుకొని చేస్తున్నారు, మరి డబ్బులు ఎందుకు అంటే వారు ఏమంటున్నారంటే, మరి మీకు కన్స్ట్రక్షన్ చేయడానికి మాకు